హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సిలో భాగంగా ఈరోజు సోషల్ స్టడీస్ కంటెంట్ మరియు మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. క్రోమైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆన్సర్ ఒరిస్సా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటలీలో రాజకీయ స్వాతంత్రం ఏర్పాటు చేయుటకు గాను ప్రారంభించబడిన రహస్య విప్లవ సంఘం. ఇటలీలో రాజకీయ స్వాతంత్రం ఏర్పాటు చేయుటకు గాను ప్రారంభించబడిన రహస్య విప్లవ సంఘం ఆన్సర్ ఇస్ కార్బొనరీ సంఘం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఈ అధినియమం ప్రకారం అల్పసంఖ్యాక వర్గాల వారు తమ అభిమతాలకు అనుగుణంగా మతం లేదా భాషా ప్రాతిపదికపై విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుని నిర్వహించవచ్చును. భారత రాజ్యాంగంలోని ఈ అధినియమం ప్రకారం అల్పసంఖ్యాక వర్గాల వారు తమ అభిమతాలకు అనుగుణంగా మతం లేదా భాషా ప్రాతిపదికపై విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని నిర్వహించవచ్చును. ఆన్సర్ ఇస్ అధినియమం 30. నెక్స్ట్ క్వశ్చన్. గనుల తవ్వకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని ఈ వృత్తి రంగానికి చెందుతుంది. గనుల తవ్వకం భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని ఈ వృత్తి రంగానికి చెందుతుంది. ఆన్సర్ ఇస్ ప్రథమ రంగానికి. గనుల తవ్వకం అనేది ప్రథమ రంగానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్. 41 డిగ్రీల అక్షాంశం వద్ద పగటి ప్రమాణం ఎంత? 41 డిగ్రీల అక్షాంశం వద్ద పగటి ప్రమాణం ఎంత? ఆన్సర్ ఇస్ 15 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాన్స్లో జాన్ కాల్విన్ అనుయాయులను ఈ విధంగా పిలిచేవారు. ఫ్రాన్స్లో జాన్ కాల్విన్ అనుయాయులను ఈ విధంగా పిలిచేవారు. ఆన్సర్ హ్యూజనాట్లు అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ బంకమన్నుతో ముదురు వర్ణంలో గల మృత్తికలను ఈ విధంగా పిలుస్తారు. ఎక్కువ బంకమన్నుతో ముదురు వర్ణంలో గల మృత్తికలను ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఇస్ భంగర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రాజు తీసుకున్న చర్యల వల్ల ఫ్రెంచ్ ప్రజలలో తిరుగుబాటు లక్షణాలు తలెత్తాయి. ఈ రాజు తీసుకున్న చర్యల వల్ల ఫ్రెంచ్ ప్రజలలో తిరుగుబాటు లక్షణాలు తలెత్తాయి. ఆన్సర్ ఇస్ చార్లెస్ 10. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రథమంగా ఎన్నికల భావన 1892లో ఈ సంస్థలకు నిర్వహించిన నాటి నుండి ఏర్పడింది. భారతదేశంలో ప్రథమంగా ఎన్నికల భావన 1892లో ఈ సంస్థలకు నిర్వహించిన నాటి నుండి ఏర్పడింది. ఆన్సర్ ఇస్ ప్రాంతీయ మండలాలు. నెక్స్ట్ క్వశ్చన్. అయనరేఖ ఎడారులలో గల భూతలం చదునుగా ఉండే తాత్కాలిక సరస్సులను ఈ విధంగా పిలుస్తారు. అయనరేఖ ఎడారులలో గల భూతలం చదునుగా ఉండే తాత్కాలిక సరస్సులను ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ప్లయాలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. యూదుల పవిత్ర గ్రంథం ఆన్సర్ ఇస్ అపోక్రైఫా. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఉమ్మడి జాబితాలోని అంశం. ఆన్సర్ ఇస్ విద్య అనేది ఉమ్మడి జాబితాలోని అంశం. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్కిటిక్ వలయం అనగా ఆన్సర్ ఇస్ 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. నెక్స్ట్ క్వశ్చన్. నీటిపారుదల సౌకర్యం కల్పించుట కోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఈ గవర్నర్ జనరల్ కాలంలో ఏర్పాటైంది. నీటిపారుదల సౌకర్యం కల్పించుట కోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఈ గవర్నర్ జనరల్ కాలంలో ఏర్పాటయ్యింది. ఆన్సర్ ఇస్ లార్డ్ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇదొక సామాజిక హక్కు. ఆన్సర్ ఇస్ ఆరోగ్య రక్షణ హక్కు అనేది సామాజిక హక్కు. నెక్స్ట్ క్వశ్చన్. ఆదాయం మరియు పొదుపునకు గల సంబంధం ఏది? ఆన్సర్ ఇస్ ఆదాయం పెరిగితే పొదుపు పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మంజీరా నదిపై నిర్మించబడిన ప్రాజెక్టు ఏది?
మంజీరా నదిపై నిర్మించబడిన ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ ఇస్ నిజాం సాగర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 8 డిగ్రీల నుండి 11 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న దీవులు ఏవి? 8 డిగ్రీల నుండి 11 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న దీవులు ఏవి? ఆన్సర్ లక్షద్వీపులు. నెక్స్ట్ క్వశ్చన్, స్ఫటికాకార మరియు రూపాంతర శిలలు శైథిల్యం చెంది ఏర్పడు నేలలు. స్ఫటికాకార మరియు రూపాంతర శిలలు శైథిల్యం చెంది ఏర్పడు నేలలు ఏవి? ఆన్సర్ ఇస్ ఎర్ర నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి నూలు మిల్లు స్థాపన ఈ పట్టణ సమీపంలో జరిగింది. మొట్టమొదటి నూలు మిల్లు స్థాపన ఈ పట్టణ సమీపంలో జరిగింది. ఆన్సర్ ఇస్ కలకత్తా. మొట్టమొదటి నూలు మిల్లు స్థాపన కలకత్తా పట్టణ సమీపంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రిసార్జిమెంటో అనునది. రిసార్జిమెంటో అనునది ఆన్సర్ ఇస్ వార్తాపత్రిక. నెక్స్ట్ క్వశ్చన్, అలెండు దీవి ఈ సముద్రంలో ఉన్నది. అలెండు దీవి ఈ సముద్రంలో ఉన్నది. ఆన్సర్ ఇస్ బాల్టిక్ సముద్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్రం రాకముందు జావా మరియు సుమత్రా దీవులు ఈ దేశానికి వలస రాజ్యాలుగా ఉండేవి. స్వాతంత్రం రాకముందు జావా మరియు సుమత్రా దీవులు ఈ దేశానికి వలస రాజ్యాలుగా ఉండేవి. ఆన్సర్ ఇస్ డచ్, నెదర్లాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఈ అధినియమం కష్టతరమైన పనులలో పిల్లలను నియోగించడాన్ని నిషేధించింది. రాజ్యాంగంలోని ఈ అధినియమం కష్టతరమైన పనులలో పిల్లలను నియోగించడాన్ని నిషేధించింది. ఆన్సర్ 24వ అధినియమం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం సమతౌల్య ప్రాంతీయ అభివృద్ధి అన్న స్పష్టమైన విధానాన్ని ఈ పంచవర్ష ప్రణాళికలో అవలంబించింది. భారతదేశం సమతౌల్య ప్రాంతీయ అభివృద్ధి అన్న స్పష్టమైన విధానాన్ని ఈ పంచవర్ష ప్రణాళికలో అవలంబించింది. ఆన్సర్ ఇస్ 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో సమతౌల్య ప్రాంతీయ అభివృద్ధి అన్న స్పష్టమైన విధానాన్ని అవలంబించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్ణీత పరిమాణంలోని గాలిలో గల నీటి ఆవిరి పరిమాణం యొక్క నిష్పత్తిని ఇలా పిలుస్తారు. ఒక నిర్ణీత పరిమాణంలోని గాలిలో గల నీటి ఆవిరి పరిమాణం యొక్క నిష్పత్తిని ఇలా పిలుస్తారు. ఆన్సర్ విశిష్ట ఆర్ద్రత. నెక్స్ట్ క్వశ్చన్, బోర్షియో ద్వీపంలో నివసించు ఆదిమ వాసులను ఇలా పిలుస్తారు. బోర్షియో ద్వీపంలో నివసించు ఆదిమ వాసులను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఇస్ హెడ్ అండ్ హంటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వోద్యోగులను వ్రాత పరీక్ష ద్వారా నియమించే పద్ధతిని మొట్టమొదటగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? ప్రభుత్వోద్యోగులను వ్రాత పరీక్ష ద్వారా నియమించే పద్ధతిని మొట్టమొదటగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ చైనీయులు. నెక్స్ట్ క్వశ్చన్, నీటి సహాయంతో నడిచే మగ్గాన్ని కనిపెట్టినవాడు. నీటి సహాయంతో నడిచే మగ్గాన్ని కనిపెట్టినవాడు ఎవరు? ఆన్సర్ ఇస్ కార్ట్రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మున్సిపల్ కార్పొరేషన్ వివేచనాత్మక విధి కానిది. మున్సిపల్ కార్పొరేషన్ వివేచనాత్మక విధి కానిది అడిగారండి. ఆన్సర్ ఇస్ అంటు జాడ్యాల నివారణ అనేది మున్సిపల్ కార్పొరేషన్ వివేచనాత్మక విధి కాదు. అయినవేంటో చూద్దాం. వివాహాల రిజిస్ట్రేషన్, శిశు సంక్షేమ కేంద్రాల ఏర్పాటు నిర్వహణ, గ్రంథాలయాల ఏర్పాటు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి తన అక్షంపై తన చుట్టూ తాను 1 డిగ్రీ దూరం తిరగడానికి పట్టు సమయం ఎంత? భూమి తన అక్షంపై తన చుట్టూ తాను 1 డిగ్రీ దూరం తిరగడానికి పట్టు సమయం. ఆన్సర్ ఇస్ 4 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1830 నుండి 1857 వరకు బీహార్ మరియు బెంగాల్లను ప్రభావితం చేసిన ఉద్యమాన్ని నడిపిన వారు.
క్రీస్తు శకం 1830 నుండి 1857 వరకు బీహార్ మరియు బెంగాల్లను ప్రభావితం చేసిన ఉద్యమాన్ని నడిపిన వారెవరు? ఆన్సర్ ఇస్ వహబీలు. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన చట్టం ఏది? ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన చట్టం ఆన్సర్ ఇస్ 1909 చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, అలీన విధానానికి అంతర్జాతీయ స్వరూపాన్నిచ్చిన సమావేశం ఏది? అలీన విధానానికి అంతర్జాతీయ స్వరూపాన్నిచ్చిన సమావేశం ఏది? ఆన్సర్ ఇస్ బాండుంగ్ సమావేశం. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువుల ధర నిర్ణయం దీని ద్వారా జరుగుతుంది? వస్తువుల ధర నిర్ణయం దీని ద్వారా జరుగుతుంది? ఆన్సర్ ఇస్ డిమాండ్ మరియు సరఫరాల అంతశ్చర్య వలన జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యురేషియా ప్రాంతంలోని టండ్రాలో ఈ జాతి వారు నివసిస్తున్నారు? యురేషియా ప్రాంతంలోని టండ్రాలో ఈ జాతి వారు నివసిస్తున్నారు? ఆన్సర్ ఇస్ లాప్లు. యురేషియా ప్రాంతంలోని టండ్రాలో లాప్లు అనే జాతి వారు నివసిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, గుర్తించబడిన అత్యధిక వేలా పరిమితి. గుర్తించబడిన అత్యధిక వేలా పరిమితి ఆన్సర్ ఇస్ 16 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, జెండా వేస్తా వీరి పవిత్ర గ్రంథం. జెండా వేస్తా వీరి పవిత్ర గ్రంథం. పర్షియన్ల యొక్క పవిత్ర గ్రంథం ఏదండి? జెండా వేస్తా. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ సభాపతికి ఆన్సర్ ఇస్ నిర్ణయాకపు ఓటు మాత్రమే ఉంటుంది. లోక్సభ సభాపతికి నిర్ణయాకపు ఓటు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరకట్న నిషేధ చట్టం చేసిన సంవత్సరం ఏది? వరకట్న నిషేధ చట్టం చేసిన సంవత్సరం ఆన్సర్ ఇస్ 1961. నెక్స్ట్ క్వశ్చన్, బిస్మార్క్ ఈ దేశపు ప్రధానమంత్రి. బిస్మార్క్ ఈ దేశపు ప్రధానమంత్రి ఆన్సర్ ఇస్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, 1985లో సార్క్ మండలిని ఈ శిఖరాగ్ర సమావేశంలో స్థాపించారు? 1985లో సార్క్ మండలిని ఈ శిఖరాగ్ర సమావేశంలో స్థాపించారు? ఆన్సర్ ఇస్ ఢాకా శిఖరాగ్ర సమావేశం. నెక్స్ట్ క్వశ్చన్, నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏది? నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఆన్సర్ ఇస్ దొడబెట్ట. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారెవరు? రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఆన్సర్ ఇస్ డల్హౌసీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్తో తెలుగు కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అవుతాయండి. తర్వాత సోషల్ స్టడీకి సంబంధించినటువంటి మెథడాలజీ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. చివరి క్వశ్చన్ ఏంటో చూద్దాం. సోషల్ కంటెంట్ సంబంధించిన చివరి క్వశ్చన్, ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఎవరు? ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఇస్ ప్రధానమంత్రి. సోషల్ స్టడీస్ మెథడాలజీకి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్, చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల సంబంధ అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించినది? చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల సంబంధ అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఇస్ జేమ్స్ హెమ్మింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, పుస్తకాల బరువును తగ్గించి విద్యార్థికి ఇంటి పని భారాన్ని తగ్గించాలని సూచించిన కమిటీ ఏది? పుస్తకాల బరువును తగ్గించి విద్యార్థికి ఇంటి పని భారాన్ని తగ్గించాలని సూచించిన కమిటీ ఏది? ఆన్సర్ యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే 6 లక్ష్యాలు ఏ రంగంలో అమరి ఉన్నాయి? జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే 6 లక్ష్యాలు ఏ రంగంలో అమరి ఉన్నాయి? ఆన్సర్ ఇస్ జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్ క్వశ్చన్,
విద్యార్థికి సంబంధించిన పనులను తెలిపే చర్యాత్మక లేదా క్రియాత్మక పదాలు యాక్షన్ వర్డ్స్. విద్యార్థికి సంబంధించిన పనులను తెలిపే చర్యాత్మక లేదా క్రియాత్మక పదాలు యాక్షన్ వర్డ్స్. ఆన్సర్ ఈజ్ స్పష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాపులను ఆధారంగా చేసుకొని ప్రయాణం చేయడం అనేది ఏమిటి? మ్యాపులను ఆధారంగా చేసుకొని ప్రయాణం చేయడం అనేది ఏమిటి? ఆన్సర్ వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులు ట్రాఫిక్ కూడలని సందర్శింపజేస్తే ట్రాఫిక్ని ఏ విధంగా నియంత్రణ చేస్తారు అనేది దేని ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు? విద్యార్థులు ట్రాఫిక్ కూడలని సందర్శింపజేస్తే ట్రాఫిక్ని ఏ విధంగా నియంత్రణ చేస్తారు అనేది దేని ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు? ఆన్సర్ ఇస్ పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్. గాలి, నీరు, పర్యావరణం, ఖనిజ సంపద, అడవులు, పర్వతాలు, ఇతర నిర్జీవ పదార్థాలు మొదలైన వాటిని ఏమంటారు? గాలి, నీరు, పర్యావరణం, ఖనిజ సంపద, అడవులు, పర్వతాలు, ఇతర నిర్జీవ పదార్థాలు మొదలైన వాటిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ భౌతిక వనరులు. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి అభిప్రాయం ప్రకారం సాంఘిక శాస్త్ర బోధనలో పాఠ్యపుస్తకం మంచి సహాయకారి? ఎవరి అభిప్రాయం ప్రకారం సాంఘిక శాస్త్ర బోధనలో పాఠ్యపుస్తకం మంచి సహాయకారి? ఆన్సర్ ఇస్ ఫ్రాన్సిస్ బేకన్. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక తయారీలో ప్రాధాన్యత కలిగినవి ఏమిటి? సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక తయారీలో ప్రాధాన్యత కలిగినవి ఏమిటి? ఆన్సర్ 4th 5 అన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, సాంఘిక శాస్త్ర గమ్యాలు, లక్ష్యాలు ప్రస్ఫుటీకరించాలి. సెకండ్ వన్, నూతన పరిణామ క్రమం అనుసరించాలి. థర్డ్ వన్, స్థిరమైన ఖచ్చితమైన విషయాలను చేర్చాలి. ఈ 3 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన చురుకుగా కొనసాగాలంటే సాధారణ విద్యతో పాటుగా ఏ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది? అభ్యసన చురుకుగా కొనసాగాలంటే సాధారణ విద్యతో పాటుగా ఏ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది? ఆన్సర్ శారీరక విద్య. నెక్స్ట్ క్వశ్చన్. హెర్బర్ట్ పాఠ్యపథకంలో 3వ సోపానం ఏది? హెర్బర్ట్ పాఠ్యపథకంలో 3వ సోపానం ఏది? ఆన్సర్ సంసర్గం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యలో ప్రధానమైనవి ఏవి? విద్యలో ప్రధానమైనవి ఏవి? ఆన్సర్ 4th 1 5 అన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. బోధన, పరీక్ష, పునఃబోధన. ఈ 3 కూడా విద్యలో ప్రధానమైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్నల ద్వారా కేవలం జ్ఞాన లక్ష్యాలను మాత్రమే పరీక్షించవచ్చు. ఈ ప్రశ్నల ద్వారా కేవలం జ్ఞాన లక్ష్యాలను మాత్రమే పరీక్షించవచ్చు. ఆన్సర్ సత్య అసత్యాల ప్రశ్నల ద్వారా మాత్రమే జ్ఞాన లక్ష్యాలను పరీక్షించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్యాన్ని ఖచ్చితంగా పరీక్షించుటకు ఉపయోగపడు నికషలు ఏవి? లక్ష్యాన్ని ఖచ్చితంగా పరీక్షించుటకు ఉపయోగపడు నికషలు ఏవి? ఆన్సర్ లక్ష్యాత్మక నికషలు. చివరి క్వశ్చన్ అండి. సోషల్ స్టడీస్లో మెథడాలజీలో చివరి క్వశ్చన్. ఈ పాఠాన్ని బోధించడానికి పరిసరాన్ని ఒక ఉపగమంగా ఉపయోగించుకోవచ్చు. ఈ పాఠాన్ని బోధించడానికి పరిసరాన్ని ఒక ఉపగమంగా ఉపయోగించుకోవచ్చు. ఆన్సర్ శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి అనే పాఠాన్ని బోధించడానికి పరికరాన్ని ఒక ఉపగమంగా ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.